ప్రస్తుతం మనం తిరుపతి పట్టణంలో ఉన్నాం. తిరుపతిలో ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంది, ఏ నాయకుడు గెలిచే అవకాశం ఉంది, ఇక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు మహామహులే ఉన్నారు. ఏ నాయకుని పట్ల ప్రజల ఆదరణ ఎక్కువ ఉందో తిరుపతి ఓటర్ల నాడిని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఏ పని చేస్తారు? నేను వంట పని చేస్తారా? ఏం చూస్తున్నా పేపర్లో? ఏ ఇష్టం పేపర్లకి? రాజకీయాలు చూస్తావా, సినిమాలు ఎక్కువ చూస్తావా? నేను సినిమా పేపర్ స్పోర్ట్స్ చూసాను. ఈసారి తిరుపతిలో ఎట్లా ఉంది అవకాశం? ఎవరు ఏమనుకుంటారు తిరుపతి ఓటర్లు? మీరేమనుకుంటున్నారు? తిరుపతి సమానంగా ఉంది నా ఏం దేనికి సమానంగా ఉంది? తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ. తెలుగుదేశం వైసీపీ రెండు పోటాపోటీ ఉన్నాయి. పోటాపోటీ ఉంది. జనసేన ఊరికే అట్ట పై పైన అంతే. అంటే ఎవరికి కొంచెం ఎక్కువ ఉండొచ్చు? అంటే ఓటర్లు పలానా వాళ్ళు అయితే బాగా చేస్తారని అనుకుంటున్నారు. టీడీపీ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. అన్న నమస్తే అన్న. ఏం పేరు? మీ పేరు? వెంకటేష్. వెంకటేషా అన్న. ఎక్కువ ఏమి ఇస్తారు మీకు? రాజకీయాల, సినిమాల? మీరు ఏం చూస్తారు ఎక్కువ పేపర్లో? రాజకీయం అంటే చూస్తూ ఉంటాం పేపర్లో, అదే ఒకటంటూ ఏముండదు. ఈసారి ఎట్లుందన్న తిరుపతిలో? తిరుపతిలో రెండు రకాలు ఉండాలి, ఎక్కువగా సమానంగానే ఉండాలి. ఏది వస్తుంది అనేది మనం చూసుకోవాలి. తిరుపతి టౌన్ బాగుండాలంటే కనుక ఎట్లా? ఎవరైతే ఇప్పుడుండే ప్రభుత్వం అయితే బాగానే చేసింది, డెవలప్మెంట్ అన్ని బాగానే ఉంది, అందరూ అదే కోరుకుంటారు. ఇప్పుడు ఏం పేరు? మీ పేరు? నాగేంద్ర కుమార్. ఏం చేస్తారు మీరు? పెయింటర్. పెయింటర్. ఎక్కడ? తిరుపతిలోనా? ఇక్కడ. ఎక్కడ? ఏ ఊరు మీది? ఈ ఊరే ఇక్కడ. ఈసారి ఎట్లా ఉంది రాజకీయం? అది మనం చెప్పలేం. గోడ పైన పిల్లి ఏ పక్క దుక్కుతుంది అంటే 10 మంది అడిగితే నేను ఎట్లా చెప్పగలను? ఒక గోడ ఎక్కింది పిల్లి, అది ఆ ఇంట్లో దుక్కుతుంది, ఈ ఇంట్లో దుక్కుతుంది, నేను చెప్పలేను. ఆర్పీఎస్సీ ఏం చేస్తారు సార్ మీరు? ఎక్సర్వీస్ మ్యాన్. ఎట్లా ఉంది సార్ తిరుపతిలో? తిరుపతి హ్యాపీగా ఉంది. ఇక్కడ వచ్చి 6 years అయిపోయింది. మేము ఫీలింగ్ హ్యాపీ. రాజకీయం ఎట్లుంది? రాజకీయం ఇక్కడ పోటాపోటీగా ఉందని తెలుస్తా ఉంది. సైకిల్ ఎక్కువ ఛాన్స్ ఉంది, బట్ పోటాపోటీగా ఉంది. బట్ బాబుకి ఛాన్స్ ఎక్కువ అంటున్నారు. నా పేరు అక్కినేని భరత్. భరత్ ఓటాకు వచ్చిందా? వచ్చింది. ఈసారి ఎట్లా ఉంటుంది తిరుపతి? ఎవరికి అవకాశం ఉండదు? జగన్ అన్న. పక్కా. ఏం పని చేస్తాను? నేను డ్రైవర్ని. ఎట్లా ఉంటుంది రాజకీయం తిరుపతి? రాజకీయం అది చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నావు? ఎవరు కావచ్చు? బహుశా చంద్రబాబు నాయుడు అయితే కొంచెం మాకు బెటర్ గా ఉంటుంది. బాబు ఏం చేస్తారు సార్ మీరు? రియల్ ఎస్టేట్ చేస్తా. రియల్ ఎస్టేట్. ఎట్లా సార్ రియల్ ఎస్టేట్? ఏం పడిపోయింది? ఏముంది ఇప్పుడు? ఎందుకు పడిపోయింది మరి? పెరగాలంటే పనులు జరిగిలే, బిజినెస్ లేవు, ఏం లేవు, అన్ని పడిపోయింటాయి. ఇంకా కొనేవాళ్ళు కొనరు, బిజినెస్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఇంతకు ముందు వయసు ఉన్నప్పుడు బాగా రియల్ ఎస్టేట్ బాగా జరుగుతుంది, అవునా కదా? ఇప్పుడు ఏంటంటే ఇతనికి ఒకసారి అవకాశం ఇస్తే, ఏమి జగన్కి ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశము. ఏమంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇచ్చినారు, రుణమాఫీ అన్నాడు, ఏమి చేయలే. మళ్ళీ ఇప్పుడు పసుపు కుంకుమ అన్నాడు. ఇందుకు ముందు 6 నెలలు 3 ఏళ్ళ మంది ఇచ్చింటే ఒప్పుకుంది. ఎలక్షన్ ముందు వచ్చి ఇప్పుడు 2 నెలలు 3 నెలలు ఉందనగా పసుపు కుంకుమ అననే. మళ్ళా జగన్ వచ్చి 2000 పింఛన్ ఇస్తాను, అది కాపీ కొట్టేసి మళ్ళా ఇప్పుడు 2000 ఇచ్చా. అది జగన్ ఈగనే ఇచ్చింటే ఓకే, అతను చెప్పినవన్నీ ఇప్పుడు ఇతను ఇస్తున్నాడు. ఇప్పుడు ఎట్లా ఎవరు నమ్ముతారు? ఒకరు ఇతనికి అవకాశం ఇలా. మన్సూర్ అహ్మద్. ఎవరికి అలాంటి అవకాశం ఈసారి? నేను వైఎస్ఆర్కే. ఏం పని చేస్తారు మీరు? బిజినెస్. సార్ ఎట్లా ఉంది? ఎవరికి? వైసీపీ ఉంది సార్. అంతేనా? ఎవరు మీరు? తిరుపతి లోకల్ జేవకోన. ఏం పని చేస్తారు మీరు? తొడా ఆఫీస్ లో పనిచేస్తాం. మనం ఉన్నది రేణిగుంటలో. ఈ రేణిగుంట కాళహస్తి నియోజకవర్గం కిందకి వస్తుంది. రేణిగుంట ఓటర్లు ఎవరి వైపు ఉన్నారో, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని వాళ్ళు భావిస్తున్నారో తెలుసుకుందాం. కాళహస్తి నియోజకవర్గ రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నదో ఓటర్లతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. ఇంకా ఏం పని చేస్తారు? ప్లంబర్ సార్, ఎలక్ట్రీషియన్. అన్నా సంపల్ విలేజ్. అన్నా సంపల్. దేని కిందకి వస్తుంది అది? రేణిగుంట మండలమే. రేణిగుంట మండలం. ఈసారి ఎవరు ఎట్లా ఉంది ఇక్కడ కాళహస్తిలో? ఏ పార్టీకి? రెండు ముఖాముఖి ఉంది, ఎట్లా చెప్పేది అర్థం కావట్లే. కానీ మొత్తానికి దాని మాట మీరు మా పార్టీ కార్యకర్తనే. మా పార్టీ మంచి ప్రజల్లో బాగా దూసుకెళ్తున్నది. రాబోయే మాకు సుధీర్ రెడ్డి ఉన్నాడు, టీడీపీ. గట్టి పోటీ ఉందా? అయినా కానీ మాకు 100% విన్నింగ్ షాట్ మాదే వెదసరెడ్డి. ఏం పేరు? మీ పేరు? నా పేరు మొహమ్మద్ రఫీ సార్. రఫీ గారు ఎట్లుంది ఇక్కడ? ఇక్కడ రాజకీయం మాది ఇక్కడ మధుసూదన్ రెడ్డి గారు వస్తారని ఒక అంచనాగా ఉంది సార్. ఆయన వైసీపీ నేతగా ఉన్నారు. ఎట్లా ఉంది కాళహస్తిలో? ఎవరికి అనుకూలంగా ఉంది? ఆలోచనలా వైఎస్ఆర్ అంటున్నారు. వైసీపీ రేమట్ల ఉంది, కొంతమంది పిల్లకాయలు ఎదుగుతుంటారు. పెద్దవాళ్ళంతా చాలా మంది అడతనలా పింఛన్లు బాగా ఇచ్చారనేసి అన్నారు. తెలుగుదేశం బాగుంది, మద్దతు బాగుంది. గోపాలకృష్ణ కొడుకు బాగుంది. ప్రస్తుతం మనం ఉన్నది కుక్కలదొడ్డి అనే గ్రామం. ఈ గ్రామం చిత్తూరు జిల్లాకు చివరి గ్రామం. ఈ గ్రామం దాడితే వచ్చేది కడప జిల్లా. ఇక్కడ
ఉన్నవాళ్ళు ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయం ఏందో తెలుసుకుందాం. అన్న ఏం పేరు మీ పేరు? నా పేరు లక్కిరెడ్డి, చెంగల్ రెడ్డి. ఈసారి ఎట్లా 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 ఉండబోతున్నది ఇక్కడ మీ దగ్గర? ఏముంది, జనాల్లో అంచనా వచ్చి జగన్కే వస్తుందని అనుకోరు. ఎందుకోసం అని జగన్ అనుకుంటున్నారు? అంటే ఈయన పోయిన 9 సంవత్సరాలు ఆయన ఉన్నాడు, మళ్ళా 5 ఏళ్ళు ఉన్నాడు. ఈసారి అతనికి చాడన్న ఒక అవకాశం అంతే ప్రజల్లో ఉండే. అన్న మీ పేరు ఏం పేరు? నా పేరు నాగేంద్ర. నాగేంద్ర అన్న ఎవరు మీది? కుక్కలరెడ్డి. ఎట్లుందా ఈసారి ఎవరికి ఉంది అవకాశం? జగన్కే ఉంది. ఎందుకోసం అని జగన్ కు బాగా ఫేవర్ ఉంది ఇక్కడ? చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇచ్చిన పెన్షన్ గానీ అది గానీ గత అప్పుడే 3 years 4 years ముందే ఇవ్వచ్చు కదా. ఉన్నటువంటి ఎలక్షన్ ముందు ఇవ్వడం ప్రజల్లో కూడా జస్ట్ అది కూడా ముందు నుంచి ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇప్పుడు సడన్ గా ఇచ్చాను? ఎలక్షన్ కాబట్టి వాళ్ళు ఆయన ఇచ్చిన అని తీసుకుంటారు కానీ మళ్ళీ వేసేది జగన్కే వేస్తారు. రాజా ఎవరు? కుక్కలదుండే. కుక్కలతోటి ఎట్లుందన్న ఈసారి ఎవరికి అనుకూలంగా ఉంది? ఉండే పరిస్థితి ఏమో పోటాపోటీగానే ఉన్నాయి రెండు. కానీ రేపు ఎలక్షన్ అయిపోయే టైంకి ఏదో వచ్చేది అనేది అప్పుడు తెలుస్తుంది. ఇంతకు ముందేమో తెలుగుదేశం ఉండింది, కానీ ఇప్పుడు మాత్రం రెండు ఇదిగానే ఉన్నాయి. దానివల్ల ఏది రావచ్చు. ప్రస్తుతం మనం ఉన్నది చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ నుంచి 2 ప్రముఖులు బరిలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ తరఫున గతంలో పోటీ చేసి గెలిచిన రోజా, ఇప్పుడు ఆవిడ ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి గాలి ముద్దుకుసుమనాయుడు కొడుకు భానుప్రకాష్ ఇక్కడ నుంచి బరిలో ఉన్నారు. ఇద్దరిట్లో ఎవరి వైపున ఓటర్లు ఉండే అవకాశం ఉంది? నగరి ఓటర్ల తీర్పు ఎట్లా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. నగరి ఈసారి ఎట్లా ఉంటాము? ఎవరికి ఉంది? రోజానా భానుప్రకాష్? జగన్. జగన్ జగన్ ఉందా? మీ పేరు? సలీం పాషా సార్. సలీం పాషా ఎట్లా ఉంది బ్రదర్ ఇక్కడ? సార్ ఇప్పుడు పర్వాలేదు, తెలుగుదేశం బాగానే ఉంది. ఇప్పుడు మనకి ఓటు వేసేది కూడా మేము దాంట్లోనే ఓటు వేస్తాం. ఎవరికి వేస్తారు? మన చంద్రబాబు నాయుడు వేస్తాం. చంద్రబాబు నాయుడు. ఎందుకు? ఆయన కొంచెం మంచి చేస్తాం అనేసి ఆయనకి వేస్తాం మేము ఓటు. ఈసారి టఫ్ గానే ఉంటది కొద్దిగా. బాబా లేకపోతే జగన్ ఎవరికి ఉండొచ్చు స్కోప్? మనం ఎలా చెప్పగలుగుతాం? మీకు ఎట్లా అనిపిస్తుంది? మైండ్ సెట్ అంటే అభివృద్ధి చూసి ఓటేయాలా. అది ఎవరైతే ఉంది మనకు అభివృద్ధి కావాలా, అభివృద్ధి పరంగా ఓటేయాలా. నగరంలో మీకు చుట్టాలు ఉన్నారా? ఉన్నారు. మీ చుట్టాలు ఏమంటున్నారు? ఇక్కడ కూడా అట్లే ఉంది, సేమ్ పొజిషన్. ఈసారి కొద్దిగా టఫ్ గానే ఉంటది ఎలక్షన్ అయితే. వేచి చూడాల్సిందే రిజల్ట్. ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీను. ఏం పని చేస్తారు? మనకి కార్ డ్రైవర్ అండి. కార్ డ్రైవర్ అంటే తిరుగుతుంటారు బాగా ఇక్కడ? తిరుగుతుంటాను. ఓకే. అంటే పబ్లిక్ ఇక్కడ నగరిలో మీరు వచ్చిపోతారు కదా, నగరి పల్స్ ఎట్లా ఉంది? సైకిల్ కు ఉందా, ముగ్గు ఫ్యాన్ కు ఉందా? ఈసారి టఫ్ గానే ఉంటది గ్యారంటీ, అది మాత్రం గ్యారంటీ. అంటే ఇంత ముందు ఏకాది పథకంగా ఉండేది సైకిల్ కి, ఇప్పుడు అలా కాకుండా వైఎస్ఆర్సీపీ కొద్దిగా స్ట్రాంగ్ గా పోటీస్తున్నారు. కాబట్టి 2 విధాలుగా చూడాలా. ఈసారి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ప్రజల్లో మనోభావాలు ఎట్లుంది ఇక్కడ? ఎట్లా ఉందంటే ఎవరికి కొంత అవకాశాలు, ఎవరికి ఎవరు బాగా? అవకాశాలు ఇద్దరికి సమంగా ఉంది. వైఎస్ఆర్ కి కరెక్ట్ గా ఉంది, తెలుగుదేశం కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు ఎవరైతే ముందు డెవలప్మెంట్ బాగా చేస్తారని అనుకుంటున్నారు జనాలు? ఎవరు ఇద్దరు బాగా మంచి వాళ్ళే, ఇద్దరు వచ్చినా బాగా చేస్తారు. వీళ్ళు వస్తేదా బాగా చేస్తారని ఏం లేదు. మీరు అనుకో, మీ మనసులో మా మనసులో ఎవరు వచ్చినా మంచి చేసేవాళ్ళే. నేను ఒకటి అనుకుంటే అయిపోద్ది కదా, అందరూ అనుకోవాలి కదా వీళ్ళు మంచి వాళ్ళు అనేసి. మరి అట్లా ఉందా? 50-50 ఉందా? 50-50 ఉంది. ఎక్కువ లేదు. మరి ఎవరు గెలుస్తారు? అది దేవుడి దగ్గర ఉంది. రాజేంద్ర ఏ ఊరు మీది? అది నైటివ్ ప్లేస్ కావేటుకుంది సార్. నగరికి వస్తుందా? నగరి కిందకి వస్తుందా? నగరి కిందికి వస్తుంది. నగరిలో ఎవరి వల్ల ఎక్కువ డెవలప్ అయింది అనుకుంటున్నారు? ఇంతవరకు ఎవరు ఆ విధంగా డెవలప్ చేయలేదు సార్. ముందు ఎవరు చేస్తారు? ముందు ఇంతవరకు ఎవరు రాజకీయంలో నగరి అనేది డెవలప్ ఏం కాలేదు. అదే విషయం. అంటే ఈసారి స్టేట్ లో ఎవరు అనుకుంటున్నారు? స్టేట్ లో వచ్చి జగన్ రావాలనుకున్నాను. ఇదాని ఏం పేరు మీ పేరు? వెంకటాచలం. వెంకటాచలం గారు ఎట్లా సార్, ఎవరికి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? టీడీపీకే బాగుంది సార్ అవకాశాలు. ఎందుకు? ఆయన విజన్ ఉన్న నాయకుడు, ఒక ప్లానింగ్ పెట్టుకొని ఆహార్నిశలు కష్టపడేవాడు. ఒక 2 months ఎలక్షన్ కోడ్ లేదంటే నగిరి గాలేరు కూడా నగిరికి నీళ్లు వచ్చేసి ఉంటుంది. ఎంతో శ్రమించి కష్టపడి పేదలు ధనికులు అనే లేకుండా పేదలకు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తా ఉన్నాడు. బాగుంది కానీ బాగానంటే లేటుగా ఇచ్చేశారు కాబట్టి కొంచెం ఇదైంది. బాగుంది, 10,000 ఓట్లతో గెలుస్తాడు. ఈసారి నగరిలో ఎవరికి అవకాశాలు అనిపిస్తుంది సార్? మనకేమి ఇద్దరు సమానమే సార్, దాని నుంచి ఏముంది. చంద్రబాబు 5 ఏళ్ళు బాగానే చేసిండా? మంచి బాగా చెప్పండి. ముందు బాగా చేస్తారా? మంచి పథకాలు ఏమో మంచిదే సార్. ఎవరివి? చంద్రబాబు నాయుడు. నగర్ ఎట్లుంది? బాగుంది సార్. నగరికి గవర్నమెంట్ స్కీమ్స్ పోయినసారి స్కీమ్స్ బాగున్నాయా? ఇప్పుడు జగన్ చెప్పిన నవరత్నాలు బాగున్నాయా?
అది మనం చెప్పలేము సార్. ఏమి మంచిగా అనిపిస్తుంది? అదే చెప్పడానికి అన్ని ఇద్దరు చెప్పేది బానే ఉన్నాయి. ఇద్దరు వచ్చినా పర్వాలేదు సార్, ఎవరు వచ్చినా పర్వాలేదు. సరే ఈ నగర వదిలే స్టేట్ లో ఎవరికి అవకాశం ఉంది, బాబుకా జగన్? చంద్రబాబుకి ఉంది. ఈసారి ఎటువైపు ఆయన కనబడుతున్నది నగరిలో? నగిరిలో ఎటువంటి కనిపెడుతుందంటే నా ఉద్దేశ ప్రకారం ఇరు పార్టీలే ఉమ్మరంగా ఉన్నారు. ఉమ్మరంగా ఎవరు అనేది కన్ఫామ్ గా చెప్పలేకపోతున్నాం. స్టేట్ లో ఎవరు రావచ్చు? స్టేట్ లో జగన్ వస్తే బాగుంటుంది. నగరిలో ఎవరికి అవకాశం ఉంది? భానుప్రకాశ్ గా ఉండేది. ఏం పేరు మీ పేరు? ఎల్లప్ప. ఏం పని చేస్తారు? మగ్గం.